ఓకే, ఏపీఆర్ఎస్ క్యాట్ 2024 5th క్లాస్ క్వశ్చన్ పేపర్లో 6th క్వశ్చన్ అయితే చూడండి. సింధూజ పాట పాడుతోంది. ఇచ్చిన సెంటెన్స్ ఏమి? సింధూజ పాట పాడుతుంది అనే దాంట్లో గీత గీసిన క్రియాపదం ఏ కాలానికి చెందినదో గుర్తించండి అంటున్నాడు. సో ఒక పదం కింద అయితే గీత గీసినారు. ఏంది అది? పాడుతోంది అనేటువంటి పదం కింద గీత గీసినారు. ఆ పదం ఏ భాషా భాగం అనేది కూడా చెప్పినారు. ఏ భాషా భాగం? క్రియ. సో ఆ క్రియ అనేది ఏ కాలానికి చెందిందో చెప్పమంటున్నారు. మనకి కాలాలు మొత్తం ఎన్ని? 3. అవునా? కాలాలు మొత్తం 3. క్రియకు సంబంధించిన కాలాలు 3. ఒకటి వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్తు కాలం. వర్తమాన కాలం అంటే ఏమి? ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనులన్నీ కూడా వర్తమాన కాలం కిందికి వస్తాయి. భూతకాలం అంటే జరిగిపోయిన కాలం, అంటే ఆల్రెడీ చేసేసినటువంటి పనులన్నీ కూడా భూతకాలం కిందికి వస్తాయి. భవిష్యత్ కాలం చేయబోయేటువంటి పనులన్నీ కూడా భవిష్యత్ కాలం కిందికి వస్తాయి. సో మనకి ఆప్షన్లు కూడా 4 ఇచ్చినారు. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం, ఎండాకాలం అని చెప్పి. లాస్ట్ వచ్చేసి అది వేరే టైప్ ఆఫ్ కాలం. వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం అంటాం కదా, అది వేరే టైప్ ఆఫ్ కాలం. అది సంవత్సరంలో ఉండేటువంటి కాలాలు. ఇది మనకి క్రియకి సంబంధించినటువంటి కాలాలు ఈ 3. సో పాడుతుంది అది వర్తమానమా, భూతమా, భవిష్యత్తా? వర్తమాన కాలం. పాడుతుంది అంటే ఇప్పుడు ప్రస్తుతం పాడుతుంది అని అర్థం, అంతేనా? సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? 1 వర్తమాన కాలం ఈజ్ ది రైట్ ఆప్షన్. అర్థమైందే వర్తమాన కాలం అంటే? ఓకే. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. మా నాన్నగారు మేలు జాతి అశ్వమును కొన్నారు. ఆ హయము చాలా వేగంగా పరిగెత్తుతుంది. ఇక్కడ 2 వాక్యాలు అయితే ఇచ్చారు. మొదటి వాక్యం ఏమి? మా నాన్నగారు మేలు జాతి అశ్వమును కొన్నారు. రెండవ సెంటెన్స్ ఏమి? ఆ హయము చాలా వేగంగా పరిగెత్తుతుంది. 2 వాక్యాల్లో 2 పదాల కింద అయితే గీత గీయబడి ఉంది. గీత గీసిన పదాలు ఏ పదానికి సరి అయిన పర్యాయ పదాలో గుర్తించండి. ఇక్కడ 2 పదాల కింద గీత అయితే గీసినారు కదా, ఆ 2 పదాలు ఇక్కడ ఇచ్చినటువంటి ఏ పదానికి సరి అయిన పదాలో గుర్తించాలంట. అశ్వము, హయము అని చెప్పినారు. ఆప్షన్లు ఏమి ఇచ్చారు? 1 గాడిద, 2 గుర్రము, 3 పిల్లి. సో మా నాన్నగారు మేలు జాతి అశ్వమును కొన్నారు. అశ్వం అంటే ఏమి? గుర్రము. అశ్వము అన్న గుర్రమే. ఓకే. అసలు పర్యాయ పదం అంటే ఏమి గుర్తుందా? పర్యాయ పదాలు అంటే చెప్పాలి. ఇప్పుడు చెప్పాలా? ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చే మరొక పదాలు. మరొక పదాలే పర్యాయ పదాలు. ఓకే. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలేమి? గుర్రము అంటే అర్థం ఏమంట? అశ్వము కామ హయము. అశ్వము కామ హయము. ఓకే. గుర్రానికి పర్యాయ పదాలు అశ్వము, హయము. అర్థమైందా? పర్యాయ పదం అంటే అర్థం ఏంటంటే ఒక పదానికి అవే అర్థాన్ని ఇచ్చే పదాలు, అదే అర్థాన్ని ఇచ్చే వేరొక పదాలనే పర్యాయ పదాలు అంటారు. గుర్రానికి అశ్వము, హయము వచ్చేసి పర్యాయ పదాలు. ఓకే. ఓకే. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఆకాశంలో చుక్కలు మిలమిలా మెరుస్తున్నాయి. ఇది మన 8th క్వశ్చన్. ఇక్కడ ఏం చెప్తున్నారు? గీత గీసిన పదానికి సరి అయిన పర్యాయ పదాలు గుర్తించండి అన్నారు. ఏ పదం కింద గీత గీసినారు? చుక్కలు. ఎక్కడ చుక్కలంట?
ఆకాశంలో చుక్కల్ని ఇంకా ఏమంటారు? నక్షత్రాలు అంటారు. అవునా? ఇక్కడ పర్యాయ పదాలు ఇచ్చినారు. పర్యాయ పదం అంటే ఏమి? ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చే పదాలు. సో ఇక్కడ చూడండి, నక్షత్రాలు తారలు, మెరుపులు ఉరుములు, పూలు పుష్పాలు, మేఘాలు మబ్బులు. సో మనకిచ్చిన పదం ఏమి? చుక్కలు. చుక్కలకి పర్యాయ పదాలు ఏవి? నక్షత్రాలు తారలు, మెరుపులు ఉరుములు, పూలు పుష్పాలు, మేఘాలు మబ్బులు. నక్షత్రాలు తారలు. ఎందుకంటే ఆకాశంలో చుక్కలు అని చెప్పినాడు. సో ఆకాశంలో చుక్కలు అని చెప్పి వేటిని అంటాము? నక్షత్రాలు లేదా తారలనే అంటాం. ఆకాశంలో చుక్కల్ని నక్షత్రాలు లేదా తారలు అని చెప్పి అంటాం. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా ప్రణవము గనగన మోగింది. అది మనకి ఇచ్చినటువంటి వాక్యం. ఓకే, గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా ప్రణవము గనగన మోగింది. అది మనకి ఇచ్చిన వాక్యం. గీత గీసిన పదానికి సరి అయిన అర్థాన్ని గుర్తించండి అని మనకు చెప్తున్నారు. ఏ పదం కింద గీత గీసినారు? ప్రణవము అనేటువంటి పదం కింద గీత గీసినారు. సో గీత గీసిన పదానికి ఏం కనుక్కోవాలంట? అర్థాన్ని కనుక్కోవాలంట. గీత గీసిన పదానికి అర్థాన్ని కనుక్కోవాల. సో 4 ఆప్షన్లు అయితే ఇచ్చినారు. ప్రణవం అంటే హూంకారమా, క్రీంకారమా, హాహాకారమా, ఓంకారమా? చెప్పండి మరి. ప్రణవం అంటే ప్రణవము అంటే ఓంకారము. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఓంకారము. ప్రణవము అనగా ఓంకారము. సో వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్? 4. ఓకే, అర్థమైంది. ప్రణవం అంటే ఓంకారము. ఓకే, నెక్స్ట్ ఈ రోజుకి లాస్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ చూడండి. గోపాల్ జయచంద్రుని ఆస్థానంలో ఏం ఉద్యోగం చేసేవాడు? మనకి 4th క్లాస్ 2nd లెసన్ వచ్చేసి గోపాల్ తెలివి అని చెప్పి ఉంది. ఓకేనా? ఆ గోపాల్ తెలివి అనేటువంటి లెసన్లో గోపాల్ వచ్చేసి ప్రధాన పాత్ర, మెయిన్ క్యారెక్టర్. సో ఆ గోపాల్ అనేటువంటి వ్యక్తి జయచంద్రుడు అనేటువంటి రాజు దగ్గర పనిచేసేవాడు. ఓకే, అదే ఏం ఉద్యోగం చేసేవాడు గోపాల్ జయచంద్రుని దగ్గర అని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ ఇచ్చినారు. నెంబర్ 1 ఏమి ఇచ్చారు? నెంబర్ 2 సేనాపతి, నెంబర్ 3 విదూషకుడు, నెంబర్ 4 భటుడు. మరి చెప్పండి, గోపాల్ జయచంద్రుని ఆస్థానంలో ఏం ఉద్యోగం చేసేవాడు? విదూషకుడు. విదూషకుడు అంటే అర్థమేమి తెలుగులో? గోపాల్ జయచంద్రుని ఆస్థానంలో విదూషకుడుగా పనిచేసేవాడు. విదూషకుడు అంటే భాష్యగాడు. ఓకే, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 3 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే.